అందరికీ నమస్కారం. ఇవాళ మేము కోఠీవారి అగ్రహారం అమలాపురం దగ్గరలో షూటింగ్ చేస్తున్నాం, బంగారు మురుగి. ఆ సందర్భంగా మా సినిమాలో ఒక ప్రధాన పాత్ర వహిస్తున్న పళనిస్వామి గారు విశేషమైన వంటకం ఒకటి చేస్తున్నాడు. దాని పేరు పనసకాయ పచ్చడి. ఇప్పటివరకు కూర వినుంటారు, పొట్టు వినుంటారు, ఇంకో రకరకాలుగా వినుంటారు, పనసకాయ బిర్యానీ వినుంటారు, కానీ పచ్చడి ఎప్పుడు వినుండరు, తినుండరు. దాన్ని ఎలా చేస్తారంటే పనసకాయ తీసుకొచ్చి ఉడకబెట్టి దాన్ని ఇలా పిండుతున్నాడు. పిండాక ఆ తర్వాత పోపేసి దాన్ని ఎట్లుంటుంది మరి మనతో. ప్రస్తుతానికి అమలాపురంలో అద్భుతంగా మూవీ షూట్ లో ఉన్నాం. వెట్రివేల మురుగనక్కర ఫస్ట్ స్టార్టింగ్ ఈయనతో మొదలు పెడదాం. అది అంటే ఈయన వీడియో అన్ని అలాగే స్టార్ట్ అవుతాయి కదా, దాంతో మొదలు పెట్టి తర్వాత మీరు ఆయన చెప్పమన్నారు. అది సంగతి. సో ప్రస్తుతానికి మన పళనిస్వామి వారు ఏం చేస్తున్నారండి? ఏంటి ముద్దలేంటి, ఆ కుక్కర్ ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి సంగతి? వెట్రివేల మురుగనక్క అరవసర. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే పనసకాయ పచ్చడి. ఎందుకంటే మనకి పనసకాయ కూర తెలుస్తుంది, పనసకాయ పచ్చడి వెళ్ళి ఇప్పుడు చేయబోతున్నది అదే. ఒక విడత అయింది, ఇదిగో రెండో విడత. పనసకాయ ఉడికిస్తున్నాను కుక్కర్లో. పనసకాయ ఇప్పుడైతే పనసకాయ ముక్కలు ఉడుకుతున్నాయి. ఇది మూడో కోత. ఇంకో 2 కోతలు వస్తే అది కట్టేస్తాం. ఇది ఆల్రెడీ ఉడికిపోయింది అనమాట. ఉడికిపోయిందని ఏం చేస్తానంటే పిండి వేస్తున్నాం. ఏమిటి చింతపండు కాదా? చింతపండు కాంప్లిమెంట్స్. పనసకాయ తర్వాత దాని పరిస్థితి అది. అవునా? మరి ఇదేంటంటే పచ్చడిలో కారం కావాలి కదా. అందుకని అంటే శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కలిపి కారం మండిపోతుంది. మా కారాలు తెలియవండి, మమకారాలు తప్ప. పొట్టుతో సహా కట్ చేసుకుని పిక్కలు ముక్కలతో సహా చెక్కు తీసేసి అయితే ఏంటంటే ఇప్పుడు ఇది కొంచెం 90% నలగాలి. పూర్తిగా నలగకూడదు, 90% నలగాలి. ఇది ఉడకపెట్టేసిన తర్వాత దీనిలో కొంచెం చింతపండు పులుసు, ఏంటి ఉప్పు, పసుపు, కొంచెం పచ్చిదనం పోయిన వరకు కాస్త అయిందా. ఇప్పుడు ఈ ముందుగా గుండ కొట్టేసుకున్నది ముద్ద. అయితే ముద్ద తీసుకొచ్చి అయిందా ఈ ముద్ద అందులో కలిపేసేసి